అనుగ్రహించిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన పరలోక సంబంధమైన మంచి స్థితిని, ఉన్నతమైనటువంటి ఆధిక్యతను వదిలి ఆయన శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడిగా మా మధ్యకు వచ్చిన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 33 సంవత్సరాలు మీరు ఒకరు జీవించి యవ్వన ప్రాయంలో నీ పరిశుద్ధమైన రక్తమును మా కొరకు చెల్లించిన విధానం కొరకు వందనాలు. మా కొరకు క్రయధనంగా మీరు వెల చెల్లించిన విధానం కొరకు వందనాలు ప్రభా. పాపం చేసిన వారు మేము, శిక్షను పొందవలసిన వారు మేము, కానీ మా శిక్ష యావత్తును కూడా మీరు పొందిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు చూపిన కృపా కనికరాలకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీకు స్తోత్రాలు ప్రభా. నమ్మదగిన వాడవు తండ్రి, ఉన్నతమైన వాడవు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను అంగీకరించిన చేత ఆయన మమ్మల్ని కాపాడుతూ బలపరుస్తూ పరలోక సంబంధమైన ఆశలు అనుగ్రహిస్తుంది నిత్యం భద్రపరుస్తున్న తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన మరణం నుంచి తిరిగి లేచి పరలోకంలో ఆరోహణమైపోయి తండ్రి మాకు స్థలాన్ని సిద్ధపరుస్తున్న తండ్రి, వందనాలు ప్రభా. ఈ ఆత్మను మాకు సంచికలుగా అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు ప్రభా. అబ్బా తండ్రి మొదలుపెట్ట ఆధిక్యతను మాకు ఇచ్చిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. చేరు వచ్చిన బిడ్డల బట్టి మీకు వందనాలయ్యా. దీవించండి, ఆశీర్వించండి, ఇక రావాల్సి నడిపించండి. లైవ్లో చూస్తున్న వారిని కూడా ఆశీర్వించండి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన నీ వాక్యమును నాయన పాటలోను వాక్య పరిచర్యలోను సమస్త కార్యక్రమం నడిపి సహాయం చేయండి తండ్రి. మీరే అధ్యక్షత వహించి దీవించి ఆశీర్వించమని మీ కృప హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటను పాడుకుందాం. నాతో కలిసి ఏకీపించవలసిందిగా కోరుతున్నాం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా
ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా అతిథియుడు ఆదరించును ఆదుకొనును అతిథియుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా వరములు విరచి వచ్చాడన్నా వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా వరములు విరచి వచ్చాడన్నా వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ఆదరించెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఎరిలేన దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా లేచాడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా లేచాడన్నా మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా మహిమలు ఎన్నో చూపాడన్నా చూపాడన్నా మార్గం కానే అన్నాడన్నా అన్నాడన్నా మహిమలు ఎన్నో చూపాడన్నా చూపాడన్నా మార్గం కానే అన్నాడన్నా అన్నాడన్నా మనిషిగా మారిన దేవుడిగా మరణము పాపము తొలగించెను మనిషిగా మారిన దేవుడిగా మరణము పాపము తొలగించెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా హల్లెలూయా మరి పాట పాడదాం. నా స్తుతి పాట నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
96వ కీర్తన అందరూ కలిసి చదువుతున్నాం. Psalms 96 కీర్తన 96 అందరూ కలిసి చదువుదాం. Psalms 96 from first to last. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును కీర్తించుడి.
అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్ని జనులు ఆయన మహిమను ప్రసరించుడి. సమస్త జనులు ఆయన ఆశ్చర్యకార్యము ప్రసరించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ ఒకే విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకి చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణమునికి రండి. పరిశుద్ధ అలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వ భూజనులారా ఆయన సన్నిధిని కొనుక్కుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనులు ప్రకటించుడి. యెహోవా వేయించేయుచున్నాడు. ఆకాశం సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. ఫలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక. వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును గాక. భూజనులకు కీర్తించుటకై యెహోవా వేయించేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకములకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడు తన వాక్యము దీవించును గాక. కూర్చున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరువచ్చిన మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమైన సంగమా, ఈ యొక్క కీర్తన పరిశీలించినట్లయితే ఆయన మహత్యము గలవాడు. దేవతలు దేవుళ్ళందరికంటే పూజ్యనీయుడు. అలాగనే బల సౌందర్యం ఆయన సన్నిధిలో ఉన్నవి. ఆయన మహిమకు అర్హుడు కాబట్టి పరిశుద్ధ అలంకారం ధరించుకొని నైవేద్యం తీసుకొని ఆయన సన్నిధానానికి రండి అంటూ ఉన్నాడు. నైవేద్యము అనగా దేవునికి అర్పించినది. దేవునికి అర్పించే వంటి స్తోత్ర గీతములు. బిడ్డరా, నమ్మదగిన వాడు, కృపాస్త సంపన్నుడు, బల సౌందర్యములు కలిగిన వాడు, ఆకాశమును భూమిని తన సంపూర్ణతను కలుగు చేసిన వాడు, నిరంతరం ఉన్నవాడు, ఘనతకు మహిమకు అర్హుడు. దేవదూతుల సైతము కూడా ఆయన మహిమను చూడలేనివంటి అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడు ఆయన. బిడ్డరా, నిరంతరం ఉన్నవాడు, కాలానికి అతీతుడు, స్థలానికి అతీతుడు, సర్వం తెలిసినవాడు. మాట మన నాలుగు రాకమునిపే ఆయన సమస్తమును తెట్టగలిగిన వాడు. అటువంటి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించబద్దులమైనాం. పాపము చేత అపరాధము చేత దూరస్తులు మనల్ని బలహీన పాప యొక్క పర్యవసానం బలహీనులుగాను శత్రులుగాను అలాగనే దూరస్తులుగాను చేయబడిన మన జీవితాలని ఆయన బాగు చేయటికి ఫలమును వీడి శరీరధారిగా కృపాస్త సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. ఆది ఉన్నవాడు, వాక్యమైనవాడు, ఆ వాక్యము శరీరధారిగా కృప సత్యమును మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తమును మన కొరకు చెందించాడు. బలము ఆయనది. మన బలం తరిగిపోతుంది. బాలుడు సొమ్మసిల్లుదురు, యవనులు తొట్టిలో తలంతారు. బిడ్డరా, ఆయన దావీదు అంటాడు, బలము నాదని యెహోవా సెలవిచ్చెను. నాకు 2 మార్లు ఆ మాట వినబడింది. 2 మార్లు నాకు వినబడింది. బలము దేవునిది. మనందరి జీవిత యాత్రలో దేవుని బలం ఎంతైనా అవసరం. బిడ్డ, దేవుని బలము నీళ్లని రాశిగా సమకూర్చినది. దేవుని బలము ఫరో సైన్యమును ముంచివేసిన సముద్రంలో, దేవుని బలము
ఆకాశం నుంచి మన్నా కురిపించబడినది. అరణ్యములో వారిని నడిపించడానికి, వారికి సర్వ సమృద్ధిని అనుగ్రహించడానికి తన బలము చేత ఆయన తీసుకుని వెళ్ళాడు. దేవుని బలము చేత బలమైనటువంటి ఎరుకు గోడలు కోల్చబడ్డవి. దేవుని బలము చేత ఈ లోకంలో మేము బలవంతులము లేక సౌందర్యము కలిగిన వారము, ఈ లోకరీతిగా మాకు బలం ఉన్నదని విర్రవీగిన వారిని ఒట్టి మనుషులుగా చేశాడు ఆయన. రాజు నెబుకద్నెజరు ప్రపంచాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు. భూరాజ్యములని వెళ్ళటానికి అధికారం ఇచ్చాడు. చక్కని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అనేక రాజ్యాలు కూడా సంతోషిస్తూ ఉన్నవి. ఎందుకని రాజ్యము బంగారంతో పోల్చబడింది. ప్రేమిళ్ళారా, ఒక రోజున తన మేడ మీద అందమైనటువంటి బంగాళాలు కట్టించుకున్నాడు, అంతఃపురాలు కట్టించుకున్నారు, మేడలు మెద్దలు కట్టించుకున్నారు. ఒక రోజున అంతఃపురం మీద ఆ మేడ మీద తిరుగుతూ తన రాజ్య సౌందర్యం చూశాడు. నా రాజ్యం ఎంత సౌందర్యంగా ఉన్నది, అనేక కోటలు, అలాగే అనేకమంది సౌందర్యం కలిగిన బిల్డింగ్స్, ఎంత సౌందర్యంగా ఉంది. ఈ ప్రపంచాన్ని ఏలుతున్న నా బలమే అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ మనస్సులో అనుకుని విర్రవీగుతున్నాడో దేవుడు చూశాడు. పరమందున్న దేవుడు చూసి వెంటనే అతన్ని బిడ్డలా పశువుగా మార్చాడు. అడవులకి పారిపోతటి చేశాడు. 3 సంవత్సరాలు బిడ్డల అరణ్యంలో పశువులాగా గడ్డి వేస్తూ గోళ్ళు పెరిగి జుట్టు పెరిగి అంటకట్టకపోయి బుద్ధి వచ్చినది. బుద్ధి వచ్చినప్పుడు, అయ్యా నా తప్పు క్షమించయ్యా, అధికారం నీదే, బలము నీదే, సౌందర్యం నీదే, ఘనత మహిమ ప్రభావములు కలుగుడు నీవే, నిరంతరము స్తోత్రాలు నీవు తప్ప మరి ఏ మనుషుడు కూడా యోగ్యుడు కాదు అని చెప్పేసి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో మరలా రాజ్యాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. బిడ్డలా బల సౌందర్యం దేవుని చేతిలో ఉన్నది. బిడ్డలా ఘనత మహిమ ప్రభావములు ఆయన దగ్గర ఉన్నవి. సర్వ సంపదలకి నిలయమైన వాడు. కొత్త నిబంధనకు వచ్చేందుకు పౌలు భక్తుడు అంటాడు, బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలను ఆయన యందు ఉన్నవి, ఆయన యందు గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు ఉన్నవంటాడు. ఇంకా యాకోబు అంటూ ఉంటాడు, శ్రేష్టమైన ప్రతి వరమును పర సంబంధమైనది, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వచ్చును. శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుంచి కలుగుతూ ఉంటాయి. ప్రేమైన మంచి బిడ్డలారా, ఆయన నీ కొరకు నా కొరకు తన బలాన్ని, తన సౌందర్యాన్ని, సౌందర్యం అంటే ఈ తరిగిపోయేవంటి పైపైన మెరుగులు కాదండి. చాలా మంది పైపై మెరుగులు వేసుకుంటారు. బిడ్డ అందం కొంచెం కోసం, అందం కనబడటం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. రకరకాలుగా కాదని కొంతకాలానికి ముసలి వారు కావాల్సిందే, కొంతకాలానికి ముడత పడవలసిందే. అది కాదు సౌందర్యము. బిడ్డల హృదయ సౌందర్యం అండి, పరిశుద్ధ సంబంధమైనటువంటి అలంకారము. బిడ్డల శ్రేష్టమైన గుణలక్షణములు, వినయ విధేయతలు, ఇది సౌందర్యము. ఆ బల సౌందర్యాన్ని ఆయన కనుక ధరించుకొని దేవుని మందిరానికి వచ్చాను. గణపరచబద్ధులమైన నీతి న్యాయములు, అటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లించబద్ధులమైన బిడ్డల కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మాట రాయబడుతుంది. 1వ అధ్యాయం 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు, ఆయనంటే యేసుక్రీస్తు వారు, ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన
క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు, మనకి పరిశుద్ధత అయి ఉన్నవాడు, మనకి మోచనైన వాడు. వాటిని బట్టి అతిశయించాలి. అంతేగాని నేను 2 తులాలు బంగారం కొనుక్కుని ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇంకొక 2 తులాలు కొంటాను, ఈ సంవత్సరం పెద్ద ఫ్రిడ్జ్ కొన్నా, వచ్చే సంవత్సరం ఏసీ కొంటాను. నాటి మెటీరియల్స్ థింగ్స్ని బట్టి అతిశయించడం కాదు. చాలా మంది బైబిల్ రాయబడుతుంది, కొందరు గుణమును బట్టి రథమును బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుని యెహోవా నామమునందు అతిశయపడుదుము. నీవు నేను సంతోషించవలసినది ఈ మెటీరియల్స్ని బట్టి కాదు. నీవు నేను అతిశయించవలసినది నీకున్నటువంటి జాబును బట్టి కాదు, నీకు వస్తున్న ఇన్కమ్ను బట్టి కాదు, లేక నీకున్న పలుకుబడిని బట్టి కాదు. అవన్నీ ఒక్క రోజులో అవి తరిగిపోతాయండి. మనం చూసాం, మన కళ ఎదుట అనేక మంది ఆస్తిపాస్తులు కలిగిన వారు వదులుపడ్డారు. అనేక మంది పలుకుబడి కలిగిన వారు కూడా నిస్సహాయులుగా మార్చబడ్డారు. బిడ్డలారా, అగ్ని వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు కనబడకుండా పోయారు. నీవు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయన, ఈ స్థితికి యోగ్యుడు ఆయన, ఈ స్థితి కారణభూతుడు ఆయన. బిడ్డలను బట్టి ఆయన గణపరచు బద్దులమైనాం, ఆయన స్తుతించు బద్దులమైనాం. బిడ్డలారా, నా స్నేహితుడు మంచి బిజినెస్, బిడ్డలారా మంచి సేవ, ఒక పెద్ద హాల్ తీసుకున్నాడు, రెంటనికి రూఫ్ సీలింగ్ చేశాడు. ఓ మంచి ఒక మ్యూజిక్ సిస్టమ్ కొన్నాడు, కెమెరా కొన్నాడు, కాస్ట్లీ అన్నీ అరేంజ్మెంట్ చేసుకున్నాడు. చిచ్చి అనిపిస్తున్నాడు. హఠాత్తుగా ఒక రోజున 3 రోజుల క్రితం జరిగింది హార్ట్ స్ట్రోక్. హాఫ్ అన్ అవర్లోనే, అంత ఉదయమే నేను మాట్లాడాను. బాగున్నారు, ఎట్లా సర్వీస్ ఎట్లా బాగా జరుగుతుంది. సాయంత్రం కదా నాకు మెసేజ్ వచ్చింది, లేడు వెళ్ళిపోయాడు. లేడు ఉదయమే ఉన్నాడు, సాయంత్రం కల్లా లేడు వెళ్ళిపోయాడని వార్త వచ్చింది. ఇంతగానో బాధ కలిగించింది. మనిషి ఏ పాటి వాడు, నరుని యొక్క ఆయుస్సు అందం ఏ పాటిది, గడ్డి పువ్వుని పొలిన వాడు అంటూ ఉంటాడు, నీటి బుడగ లాంటి వాడు అంటూ ఉంటాడు. మనం ఏమై ఉన్నాం అందును బట్టి ఆయన కనపరచు బద్దులమై ఉన్నాం. మన జ్ఞానం ఆయనే, మన నీతి ఆయనే, మన పరిశుద్ధత ఆయనే, మన విమోచించువాడు కూడా ఆయనే. ఈజ్ అవర్ రిడీమర్, రిడక్షన్, ఈజ్ ఎ డెలివరర్. ఆయన విమోచకుడు. పాప సంబంధమైన శాపం నుంచి, పాప సంబంధమైన నష్టం నుంచి, పాపం కలిగించే గాయాల నుంచి. కొంతమంది గాయాలు చేసుకుంటారు కదా, చేతులు కోసుకునే వాళ్ళు ఉన్నారు, తల కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఒంటిని గాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళరా ఆ పాప గాయాలు ప్రతి ఒక్కడు కూడా అధికారం మొదలుకొని తలనేంటి వరకు వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడ చూసినా గాయాలే. ఏంటి ఆ గాయాలంటే పాపం కలిగించేటువంటి బ్లాక్ స్పాట్స్, మచ్చలు. వాటన్నిటి కూడా ఆయన శుద్ధీకరించి క్లెన్సింగ్ చేసి శుభ్రపరిచి కడిగిత రక్తంలో ఆ పాపం కలిగించేటువంటి బిడ్డలారా అపరాధ న్యూనత భావము నుంచి విడుదల కలిగించి నిర్మలమైన మనస్సాక్షిని మనకు అనుగ్రహించడానికి ఆయన రక్తం మనకు దోహదపడతా ఉంది. అందుకని ఈ స్థితిలో ఉన్నాం బిడ్డలారా. అందును బట్టి ఆయన గణపరచు బద్దులమైన, స్తోత్రాచరించు బద్దులమైన బిడ్డలారా. అందుకని కీర్తన కొత్త కీర్తన పాడు, ఆయన నామమును స్తుతించండి అనుదినము, ఎవ్రీడే. ఆయన నామం బల సౌందర్యములు కలిగినది, మహిమ ప్రభావాలు కలిగినది, పరిశుద్ధ అలంకారంతో ఆయన సన్నిధికి రండి. ఆయన సృష్టికర్తైన దేవుడు, ఆయన మహిమకు అర్హుడు. అటువంటి దేవుని ఏం చేయబోతున్నాడు, రాజుగా ఏం చేయబోతున్నాడు కనుక మన స్థితి పరలోకమందు ఉంది కనుక అని గణపరచుదాం. నీ కొరకు నాకు రక్తం చిందించి గాయం పొందినవాడు, సొగసుని స్వరూపాన్ని కోల్పోయినవాడు, సోలమి తక్కది
యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీరు చూసారా, నా ప్రియుడు మీకు కనపడ్డా అని ఆ ప్రియుడి కోసం ఎదుగుతా ఉంది. యెరూషలేము కుమార్తె ఎదురు పడగానే వాళ్ళని అడిగింది, మీరు ఎక్కడన్నా నా ప్రియుడు మీరు కనపడితే ఒక్కసారి నాకు చెప్పండి అమ్మా, కబురు చెప్పండి, ఏకరమే నేను వస్తాను, నా ప్రియుడు కలుసుకుంటాను. కలవరిస్తుంది బిడ్డరా. అలాంటారు, ఎందుకు నేను ఎంతగా కలవరిస్తున్నావు, ఏంటి నీ ప్రియుడి విశేషం ఏంటి అన్నప్పుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మంది పురుషులు అవలీలగా గుర్తించవచ్చు. బిడ్డరా, అటువంటి దేవుడు సొగసైన స్వరూపాన్ని కోల్పోయాడు. మనసు చున్నలను వాడిగా చేపట్టాడు. నీ కొరకు నా కొరకైనా ఎండిన లేత భూములు పెరిగినట్లయిన ఎండిన మొక్కగా చేపట్టాడు. బిడ్డరా, మన అపరాధ శిక్ష ఆయన మీద పడ్డాయి, మన దోషములన్నీ చిత్రాలు కొట్టబడ్డాడు. అటువంటి దేవుని స్తోత్రాలు సమాధి చేయబడి తిరిగి 3వ దినం సజీవము లేచినటువంటి దేవాది దేవుని వందనాలు చెల్లించుదాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఏసిన పడదాం, ఆయన ఆరాధించుదాం, స్తోత్రాలు చెల్లించుదాం. ఎస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా, మహిమ ప్రభావములు కలిగిన వాడు, స్తోత్రాలు తండ్రి నాయనా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనున్నవాడు, పరిశుద్ధుడు తండ్రి, మా విమోచన మీరే, మా నీతియు, మా జ్ఞానమును, మా పరిశుద్ధతయు మీరే. ఆ జ్ఞానాన్ని మాకు ఆపాదించి ఉన్నారు, ఆ పరిశుద్ధత మాకు అనుగ్రహించాడు. మా పాప శాపను చుదురు కలిగించి మోషించి అయినా నీ సొత్తైన జనాంగంలో చేర్చిందని ఉందనయ్యా. తేజవాసులైన పరిశుద్ధుల గుంపులో చేర్చాయ్యా. అయ్యా, పరలోక నివాసుల సంఖ్యలో నన్ను మమ్మల్ని చేర్చిందని ఉందనయ్యా. యోగ్యులు కాదు, పాపం చేత అపరాధం చేత ఏడవబడుతూ పలుగొలబడుతూ తండ్రి నాయన ఉంచిన మా జీవితాలకి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కనికరముగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మీ కొరకు నాయన ఏమి ఇవ్వగలం తండ్రి, మీరు చేసిన మేలు బట్టి మీకు ఏమి ఇవ్వగలం ప్రభువా. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నమ్మదగిన వాడు తండ్రి, చారిన దేవుడు తండ్రి, అనుదిన జీవిత యాత్ర మీరు చేస్తున్న మేలు బట్టి వందనాలు. మౌనమును పడింది ఆరాధన సమయంలో దేవుడు ఇప్పుడు చూడు. ఈ ఆరాధన సమయంలో దేవదూతలు మన ఆరాధన తీసుకెళ్తున్నప్పుడు ఆరాధన నీ ఆరాధన లేకపోయినట్లయితే ఎంత విచారం పిల్లరా. డోంట్ వేస్ట్ టైం, ఓపెన్ యువర్ మౌత్, ప్రైజ్ టు హిమ్. ఈజ్ ఆయన నామం ఉన్నతమైనది, స్తోత్రాన్నమైనది కనుక పిల్లరా అందరూ ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, అందరూ కళ్ళు మానండి. ఆయా పనులు ఉండవద్దు, దేవుని చూడండి. స్తోత్రాలు చెల్లించుదాం, స్తోత్రాలు చెల్లించి ఆరాధించిన. ఎస్ మాస్టర్, హల్లెలూయా, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ స్తుతి ఏది, నీ యొక్క ఆరాధన ఎక్కడ ఉంది? ఆయన సన్నిధికి ఏం తీసుకుని వచ్చావు? ఒట్టి చేతులతో వచ్చావా? నైవేద్యం ఏది? కణార్పణలేవి, పరిశుద్ధాలంకారములేవి? వాటి ధరించి స్తుతి నైవేద్యం చేత ఆయన ఆరాధించు. స్తుతిని నైవేద్యం ఇచ్చుతాను కనపరచుదాం. ఆయన అర్పణలు అంగీకరించేవాడు కనుక ఆయన స్తుతించి ఆరాధించుదాం. యేసు మాస్టర్ ప్రభువా, నాకు పాప శాపం ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, యోరా పాపినైనా నేను
చింతలన్నీ మాపినవాడ ఘోర పాపినమై దురస్తులుగా పాప శాపములు శపించబడి సంతతిలో ఉన్న మా బ్రతుకులను మా తీరును బ్రతుకును మార్చడానికి పరమను మీరు శరీరధారి వచ్చి నా తండ్రి నా యేసయ్యా మీకు వందనాలు. నా కొరకు మా కొరకు నువ్వు విడవలేదయ్యా, మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, మా చేయి పట్టుకున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోండి. కన్నీటిలో వేదనలో కృంగిన సమయాలలో మనుషులు మా విడిచిపెట్టినను మీరు విడిచిపెట్టలేదు. మనుషులు మమ్మల్ని మరిచినను మా ఊసే వారు ఎత్తనప్పుడు తండ్రి
మీరు మా గురించి నా గురించి కావలిస్తున్న వాడు, మమ్మల్ని మర్చిపోలేదయ్యా, మమ్మల్ని హత్తుకున్నావు. మేము మేలు చేత అనారోగ్యములలో, ఆపదలలో, కష్టకాలములలో అన్నిట్లో కూడా మాతో ఉన్న నా తండ్రి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చూపిస్తున్నాం. మీరు గొప్పవాడవనైనా, కృపాసన సంపన్నుడు తండ్రి. అయినా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. దేవుని సన్నిధిలో ఆ ప్రెజెన్స్ని అనుభవించాలి. చాలా మంది మందిరానికి వస్తారు, దేవుని సన్నిధిని అనుభవించరు, దేవుని వాక్యంలో ఉన్న సంతోషాన్ని అనుభవించరు, పాటలో ఉన్న ఆనందాన్ని అనుభవించరు. ఏదో అమ్మ రమ్మంది వచ్చాం, మా నాన్న రమ్మన్నాడు వచ్చాం, లేక మా ఆయన రమ్మన్నాడు కాబట్టి వచ్చాము అన్నట్టుగా ఉండకండి. ఆయన ప్రజెన్స్ అనుభవించినప్పుడు విల్ గెట్ ద స్ట్రెంగ్త్. ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు, అందుకనే ప్రారంభ ప్రార్థన నుంచి ప్రారంభ ప్రార్థనలు, పాటలు అయిన తర్వాత వస్తే మీరు కొంత లాస్ అయినట్టు. ఆరాధనలో మీరు ఇన్వాల్వ్ కావాలి. సెల్ ఫోన్ చూసుకుంటూ లేక వేరే పనులు చేసుకుంటే ఆరాధన అది పరిశుద్ధాత్మ దుఃఖపరిచినట్టు. అది దానికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ దుఃఖపరిచే వారికి క్షమాపణ ఉండదు. నువ్వు రక్షించబడితే, రక్షణ కార్యాలు జరిగితే ఆనందిస్తూ ఉంటావు. వాక్యంలో, ఆరాధనలో, ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రెజెన్స్, ఆయన సన్నిధిని అనిపిస్తూ ఉంటాం. భక్తులు అంటాడు దావీదు, నీ ప్రెజెన్స్, నీ సన్నిధిని నేను అనుభవించినట్లుగా. కాబట్టి దేవుని గణపరచుదాం, ఆరాధించుదాం, స్తోత్రాలు చెల్లించుదాం. ఈ సమయాన ప్రత్యేకమైన మాట విందాం. పాడతారా? వచ్చి ప్రత్యేకమైన స్తుతి స్తోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. యూదా స్తుతి స్తోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి స్తోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. నీ ప్రజల నెమ్మదికై
పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక The Epistle of James. మొదటి అధ్యాయం నుంచి కొన్ని సంగతులు నేర్చుకుందాం. యేసు ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు ఈ యొక్క పత్రిక రాశాడు. అపోస్తలులో యాకోబు ఒక ఆయన ఉన్నాడు. యాకోబు యోహాను జబదయి కుమారుడు. ఆ యాకోబు కాదు పత్రిక రాసింది. ఆ యాకోబు అపోస్తలు కలిపి 12వ అధ్యాయంలో శిరచ్ఛేదనం చేశారు. ఈ యాకోబు వేరు. ఈ యాకోబు యేసు ప్రభు తర్వాత మరియకి పిల్లలు కలిగారు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన సహోదరులు ఉన్నారు కదా, యాకోబు, యేసు అనువారు, యోధ అనువారు ఉన్నారు కదా, అక్క చెల్లెనుడు కూడా ఆయన ఉన్నారు కదా. ఆయన ఎలా దేవుడు అని వ్యక్తం చేసుకుంటాడు, దేవునికి అన్నదమ్ములు ఉండరు కదా అని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన ఒంటరిగా కుమారుడు అని చెప్పారు. మొదట్లో ఆయన ఇంటి వారు ఆయన విశ్వాసం ఉంచలేదు, నమ్మలేదు. యేసు ప్రభు వారు శిలువ మరణించి సమాధి చేయబడి తర్వాత ఇంటి వారు యేసు ప్రభువును అంగీకరించారు. యోధా పత్రిక రాశాడు. తర్వాత యాకోబు పత్రిక రాశాడు. ఈ పత్రిక రాయటానికి మెయిన్ రీజన్ ఫెయిత్, విశ్వాసం గురించి రాశాడు. క్రైస్తవ జీవితానికి, సంఘానికి రాశాడు. ఇది యేసు ప్రభు నమ్మి బాప్తిసం పొంది ఆయన కొరకు చూస్తున్నటువంటి సంఘానికి రాశాడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఫెయిత్ ఈజ్ ఏ ఫండమెంటల్ ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి విశ్వాసం అనేది ఒక పునాది, ప్రాథమికమైన పునాది. విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇరుటి వల్ల విశ్వాసం కలుగును. దేవుని వాక్యాన్ని వినటాన్ని బట్టి విశ్వాసం కలిగింది. నువ్వు వినకుండా దేవుని వాక్యాన్ని చదవకుండా ఉంటే నీకు విశ్వాసం ఉండదు. చిన్న దానికి కలుగుతావు, చిన్న వాటికి మందిరానికి మానేస్తావు, చిన్న వాటి కొరకు, చాలా సింపుల్ వాటి కొరకు ప్రార్థన మానేసిన వారు ఉంటారు. వాక్యాన్ని కూడా చదవరు. కారణం ఏంటంటే నువ్వు ఎదగలేదు. యు నాట్ మెచ్యూరిటీ, నువ్వు పరిపక్వత చెందలేదు కనుకనే ఆత్మీయంగా జారిపోతూ ఉంటావు. కొరంథీ సంఘములో ఎదగని సంఘము, ఆత్మీయంగా పరిపక్వత లేని సంఘము. పరిపక్వత లేని సంఘం ఉన్నది కనుకనే సాతానుడు ఈడ్చుకొని పోయారు కొందరిని. బిహేవియర్ బాగాలే, ప్రవర్తన సరిగా లేదు. అలాగనే విగ్రహాల దగ్గర మొక్కింది తింటున్నారు, విగ్రహాలు పెట్టింది తింటున్నారు. ఇక్కడ వచ్చి ఆదివారం ప్రభువులో కూడా పాల్పొందుతూ ఉన్నారు కొరంథీ సంఘస్థులు. ఆదివారం ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు. మిగతా కాలంలో, మిగతా రోజుల్లో వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇటు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, అటు దయ్యాలను ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని పాత్రలు చేవేస్తూ ఉన్నారు, అటు దయ్యాల పాత్రలు చేవేస్తూ ఉన్నారు. ఓ కొరంథీయులారా, దయ్యాలకి దేవుని పొత్తు ఎక్కడుంది? వెలుగు చీకటి పొత్తు ఎక్కడుంది? మీరు పసిపిల్లగా ఉన్నారు, పెద్ద పిల్లలుగా ఉన్నారు. మీరు అపరిపక్వత, మీరు విచారం ఉంది, మీరు జగడాలు ఉన్నవి, ఈర్ష ద్వేషాలు మీలో ఉన్నవి, అసూయ కలహాలు మీలో ఉన్నవి. ఇన్ని పెట్టుకొని మీరు ఆత్మీయ సంబంధాలు ఎలా అంటారు? పౌలు చాలా కఠినంగా రాస్తాడు కొరంథీ సంఘానికి.
ఇన్ని పెట్టుకొని మీరు ఆత్మీయ సంబంధాలు కాదు. ఒకవేళ ఆత్మీయ సంబంధాలు అయితే నేను మరొక పత్రికలా బాగా రాసేవాడిని. నేను దీవించబడ్డాను, నో డౌట్. ఆత్మీయ వరాలు ఉన్నాయి, దేవుడు మీకు ఇచ్చాడు. అందరికంటే ఐశ్వర్యవంతులు అయ్యారు అని చెబుతూ ఎందుకు మీరు శరీర సంబంధులుగా ఉన్నారు? ఎందుకు మీరు ప్రకృతి సంబంధంగా ఉన్నారు? ఎందుకు ఆత్మీయ సంబంధమైన సంగతులు మీరు జరగట్లేదు? కారణం ఇమ్మెచ్యూరిటీ, పరిపక్వత లేకపోవటం. ఎందుకు పరిపక్వత లేకపోవడం కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్, అవిశ్వాసమేనండి. అవిశ్వాసం ద్వారా అలానే వారిపోయిన వారు ఉన్నారు. బైబిల్లో అనేకమైన సాదృశ్యాలు ఉన్నవి. అందుకనే యాకోబు సంఘానికి యేసు ప్రభువును నమ్మి ఆయన కొరకు కొనసాగించబడుతున్న వారికి ఈ పత్రిక రాయడానికి కారణం 5 అధ్యాయాలు. ఎన్ని ఉన్నాయండి దీనిలో? 5 ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఈ 5 అధ్యాయాల్లో విశ్వాసం యొక్క స్థితిని తెలియజేస్తుంటాడు. బిడ్డరా, విశ్వాసం ద్వారా సింహపు నోళ్ళు మూసిన వారు ఉన్నారు. విశ్వాసం ద్వారా అగ్నిలో దూకినప్పుడు అగ్ని బలము చల్లార్చబడింది. ఏం చేయలేదు, అగ్ని కాల్చి వేస్తుంది కదా. మలమల మాడి మొన్న ఒకడు పేపర్లు వేశారు, చిత్తూరు డిస్టిక్ లో జరిగింది అనుకుంటా. ప్రేమించిన అమ్మాయి మొత్తానికి దూరం అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోయారు, కొట్టారు. ఆమె ఏదో పాయిజన్ తీసుకున్నట్టుంది, హాస్పిటల్ చేశారు. కొన్ని రోజులు ఉన్నది, చనిపోయింది. ఆమె తీసుకుపోయి పెట్టి కాల్ చేశారు. తాకూరి పెట్టేసి బంధువులు చేస్తారు కదా. 1 గంట అయింది, అందరూ వెళ్ళిపోయారు. ఆమెని పాడి మీద పెడుతుంటే ఎవరో ఒక వ్యక్తి అట్లా తిరుగుతూ ఉన్నాడు. ఈఎంఐ సగం కాలిపోతా ఉంది. అందులోకి ఈఎంఐ పాడి మీద పడి అయిపోయి కూడా తగలకపోయి ఆ కేకలు ఊరు వాళ్ళకి వినపడ్డాయి. ఊరందరూ వచ్చి అప్పటికే మాడి గుడిదైపోయారు. బిడ్డరా, ప్రేమ కోసం ప్రాణాన్ని ఇచ్చిన వారు ఉన్నారు కదా. యేసయ్య పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నాకు ప్రాణాన్ని ఇచ్చిన వాడు. ఈ లోక ప్రేమ నువ్వు చచ్చిపోదా నేను చచ్చిపోదా అంటది. కానీ దేవుని ప్రేమ ఆయన నాణించి నన్ను బ్రతికించాడు. ఆయన శిక్షణ పొంది మనకి క్షేమాన్ని ఇచ్చాడు. ఆయన చేదు చెరకను పుచ్చుకొని రక్షణ పాత్ర మనకి ఇచ్చాడు. దిస్ ఈజ్ లవ్, ఉన్నతమైనదండి. ఆ ప్రేమని పొందుకున్న వారు దేవుడికి ఇష్టడు మార్చబడి అనేక మంది ఉన్నారు. దేవుడికి ఇష్టడు ఉండాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం యొక్క స్థితి గురించి మాట్లాడుతూ 1వ అధ్యాయం 2వ వచనం, నా సోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించండి ఎరిగి మీరు నానా విధములైన శోధనలోను పడినప్పుడు అది మహానందమని ఎంచుకునండి. మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలో అయినా కొదువులేని వారిని ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేయండి. యాకోబు రాస్తూ సహోదరులారా, మంచి మాట అండి, నాకంటే చిన్నవాళ్ళ అనట్లేదు. డియర్ బ్రదర్స్, బైబిల్లో శ్రేష్టమైన పదం అనేక సార్లు కొత్త నిబంధన చేపట్టాల్సిన సహోదరులారని పదం. మన పరలోక రాజ్యంలో సహోదరులుగా ఉంటాం. ఇక్కడే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉంటుంది, అక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటుంది. ఆల్ ఆర్ బ్రదర్స్, అందరం కూడా సహోదరులుగా ఉంటాం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన మనము
యాకోబు రాస్తూ మీ విశ్వాసానికి పరీక్షలో ఎదురవుతుంది. విశ్వాసాన్ని పికిలించాలని, విశ్వాసము లేకుండా తీసివేయబడాలని, అలాగనే చెట్టు పికిలించబడి గాలికి పికిలించబడి ఏళ్లతో సహా అవతల పడి ఎండిపోయిన చెట్టు వలె కాకుండా మీరు ఉండాలి. సాతాను తలస్తున్నాడు. మీరు నానా విధములైనటువంటి శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు, లేక శోధన గుండా వెళ్తున్నప్పుడు, ఎందుకు మీకు శోధన కలుగుతున్నాయి, ఎందుకు మీకు శ్రమలు కలుగుతున్నాయి అంటే మీరు సంపూర్ణులుగా కావాలని, అరుణాంగులుగా ఉండాలని, ఏ విషయంలో కుదలేరు అనుకున్నట్లుగా మీరు శ్రమల్లో శోధనలో గుండా వెళ్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వండి. మహానందం అని కష్టాలు గుండా వెళ్తున్నాం, శోధనలు గుండా వెళ్తున్నప్పుడు మీరు ఆనందించండి, సంతోషించండి. కొంతకాలమే, కానీ ఒక రోజున మీరు పరిపూర్ణంగా చేయబడతారు. విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. దేవుళ్ళు అటుంటాడా లేక ఇటుంటాడా, శోధన ఎదురవుతుంది. ఇప్పుడు బిడ్డారా, రోజు నేను ఢిల్లీ వెళ్తా ఉన్నా, సర్ఫ్ ఇండియాలో చేస్తా ఉన్నా, ఇసి వాళ్ళ ట్రైనింగ్ కేసు. అప్పటికి నీ మీ ప్రభులు కొనసాగించబడుతున్నా, ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నా. బిడ్డారా, నాకు రిజర్వేషన్ కాలేదు, దొరకలేదు, కన్ఫర్మ్ కాలేదు. ఏదో ఒక భోగి ఎక్కాను, అటీటిని కలిస్తే సార్ గోపాల్ పోయిన వరకు ఏం లేవు, ఒకవేళ చూస్తాను వాళ్ళ దగ్గర కూర్చొని ఆయన కూర్చోబెట్టాడు. రాత్రి అయింది, తెల్లవరంతా ఉన్నది. అక్కడ నా సీట్ మీద ఒక ముసలాం కొనుక్కొని ఉంది. ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నా. అదే సీటు, ఆ బెర్త్, ఆమె నగలు ఇవన్నీ వేసి ఉన్నాయి. మొత్తానికి ఆ మెడలో ఉన్న నెక్లెస్ జారి కింద పడింది. తెల్లవారు 3-4 గంటలకు జారి కింద పడింది. జనమంతా పోతున్నారు, ఎవరు కూడా చూడలేదు. నా కంట పడింది. నాలో ఉన్న దేవుని ఆత్మ తీసి ఆ కివి అంటుంది. ఇంకోడు ఉన్నాడుగా, తీసి బ్యాగ్ వేసు. దేవుని ఆత్మ తీసి ఆమెకి ఇవ్వు, నువ్వు నేను కాలాన్ని బైబిల్ చదువుతున్నావు అని చూసింది. ఇప్పుడు కానీ నువ్వు తీసుకుంటే నువ్వు తీసుకుని వెళ్ళిపోతావు. అలానే క్రిస్టియన్స్ నా దగ్గర దొంగతనం చేసుకుంటారు అంటారు. కానీ సాతాను ఆత్మ అంటుంది తీసుకో. ఎవరు చూశారు, అసలు నీ పేరు తెలియదు, నీ ఊరు తెలియదు, పోయి లాస్ట్ పోయి ఎక్కువ జనంలో పోయి ఎక్కువ, ఎవరు కనపడవు అని చెప్పేసి ఈ రెండింటి మధ్య నాకు పెద్ద యుద్ధం జరుగుతుందా. గంట సేపు యుద్ధం జరిగింది. ఇటంటే ఇటంటే ఇటంటా ఉంటాడు. చివరికి నేనేదో ఏటో అనుకుంటే వాళ్ళకి జయం అవుతుంది కదా. ఇది దేవుని ఆత్మకు అనుకుంటే, దేవుని ఆత్మ చెప్పినట్టుంటే దేవునికి మహిమ వస్తుంది. లేక సాతానుకి అనుకుంటే, సాతాను యొక్క దురాత్మ అనుకుంటే వాడికి జయం వస్తుంది. ఈ రెండింటి మధ్య ఇరుకులు పడ్డా నేను. ఏం చేయాలో గంట సేపు పోరాటం జరుగుతున్నారు. కానీ చివరికి తీసుకున్నాను లేక ఎక్స్క్యూజ్ మీ అని లేపితే అభయ అని లేచి, ఆమె కేరళ, ఆమె సుమారు ఒక 7 తులాలు ఉంటుందండి. ఇంతలా ఉంది, ఇంతలా గుడ్లు ఉన్నాయి దానికి. ఆమెకి ఇచ్చా. ఆమె ఒకటే మాట ఉంది, యు ఆర్ ఎ క్రిస్టియన్స్, బికాస్ ఆఫ్ యువర్ క్రిస్టియన్ యు గివ్ టు మీ. నువ్వు క్రైస్తవుడు కనుకనే నాకు ఇచ్చావు, లేకపోతే ఏదేవాళ్ళు. ఇప్పుడు నాకు సంతోషం కలిగిందండి. బిడ్డరా, అప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నా. తీసుకుంటే కనీసం అప్పుడు ధర 6,000 ఉంది. మొత్తానికి 40,000-50,000 అంటే మాటలు కాదు. బైక్ లేదు, బైక్ కొనుక్కుందని ఇప్పటి నుంచి ఆశ ఉంది. కాబట్టి తీసుకుని పొగైన వాడు అంటున్నాడు, ఈ బైక్ లేదుగా, ఆమె చాలా ఉన్నాయిలే, తీసుకోపో. ఈ దొంగతనం కాదు, తీసుకున్నామంటే నీ అవసరం తీర్చుకున్నాం. టెక్నికల్గా న్యాక్గా మాట్లాడుతున్నట్టు బిడ్డరా. విశ్వాసం అనేది నువ్వు ఆధారపడి దాని మీద అనేక శోధనలు వెళ్తున్నప్పుడు ఎట్లా అనుకుంటావో ఆ విధంగా నీకు ఇవ్వబడుతుంది. చాయిస్ యువర్స్. శోధన గుండా
శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఆ శోధనను జయించు. కింద వచ్చిన రాయబడుతుంది, నువ్వు శోధన జయించడానికి దానికి పైగా జ్ఞానం గురించి రాయబడిందండి. మీరు ఎవరికైనా జ్ఞానం కుదురుకుంటే దేవుణ్ణి అడగండి, ఆయన ధారాళంగా ఇస్తాడు. ఈ జ్ఞానం ఉంటే విశ్వాసం నిలకడగా ఉంటావు. ఈ జ్ఞానం ఉంటే వివేచన అనుగ్రహించబడుతుంది. ఈ జ్ఞానం చేత నీ జీవితం కట్టబడుతుంది. ఈ జ్ఞానం చేత ప్రిమిళ్ళారా నీ జీవితము వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రిమిళ్ళారా జ్ఞానం లేని వాడి ఇంటి ఎట్లుంటుందంటే ఇల్లు ఎట్లుంటుందంటే, జ్ఞానం లేని వాడి ఇల్లు ఎట్లుంటుందంటే మంచి మంచి బెడ్రూములు ఉండి ఇంటి మధ్యలో బాత్రూమ్ కట్టించుకున్నట్టు ఉంటుంది. అట్లుంటది. జ్ఞానం కలిగిన వారు ఇలా అంటే ఎక్కడ ఏమి ఉండాలో అక్కడ అమర్చబడుతుందండి. డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, ఆ సామాన్ ఎక్కడ ఉండాలి, ఈ సామాన్ ఎక్కడ ఉండాలి. కొంతమందికి ఎక్కడ పడేయడం ఏమంటే ఉందా కదా. నో, ఇల్లు అమర్చబడుతుంటే నీ ఫిజికల్ స్ట్రక్చర్ నుంచి మాట్లాడుతలే, నీ జీవితము చక్కగా అమర్చబడుతుంది అని అర్థం చెప్తున్నాను. నీ ఆత్మీయ జీవితము, నీ లైఫ్ చక్కగా అమర్చబడుతుంది. దేవుని జ్ఞానం చేత కట్టబడుతుంది. ప్రిమిళ్ళారా ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర చేత ఇవ్వబడుతుంది. సొలొమోను ఆ జ్ఞానంతో మందిరాన్ని ఎంత అద్భుతంగా కట్టిందంటే బహు సౌందర్యం కట్టాడు. ఆ జ్ఞానము దేవుని దగ్గర, చదువుకుని వచ్చే జ్ఞానం కాదు, దైవ జ్ఞానము, మంచితనము, సమాధానము, నీతి దాని యొక్క ఫలాలు. దాని ఫలాలు అవి. సమాధానం ఉంటుంది, దానిలో నీతి ఉంటది, అల్లరం ఉండదు, మిడిసిపాటు ఉండదు, ఉప్పు గట్టం ఉండదు, అతిశయించడం ఉండదు, గర్వం ఉండదు. ఆ జ్ఞానంలో మృదత్వము, ఆ అనుకువ, మంచితనము ఇవన్నీ ఆ జ్ఞానంలో లోపడతావు దేవుని మాటకి. ఈ జ్ఞానం నీకుంటే నీ జీవితం వర్ధిల్లుతూ ఉంటుందండి. ఇప్పుడు బిడ్డరా చాలా మంది మిడిసిపడతారు ఉన్నప్పుడు ఒకలాగుంటారు, ఎవరు కనపడరు వాళ్ళకి. మన తెలుగులో ఒక సామెత ఉండేది, ఈ ఫ్రెండ్గా 10,000 ఉంటే ఎవరిని కేర్ చేయడానికి, ₹1,00,000 కానీ లేక 5 లక్షలు 10 లక్షల నుంచి ఎవడు తేకడు. అవి పోయిన తర్వాత బెదరు డబ్బులు ఉన్నప్పుడు ఒకలేక డబ్బులు ఉన్నప్పుడు అది కాదు. అది కారణం ఏంటంటే బుద్ధిహీనత. కానీ దైవ జ్ఞానము ఈ శ్రమల గుండా శోధన గుండా ఎత్తున్నప్పుడు విశ్వాసానికి బిడ్డలా శోధన ఎదుగుతున్నప్పుడు దైవ జ్ఞానం కావాలి. అది ఎక్కడుందండి? జనరల్ నాలెడ్జ్. మన పిల్లలకు జనరల్ నాలెడ్జ్ అని సబ్జెక్ట్ ఉంటుంది. ఏంటిది? జీకే. సాధారణ జ్ఞానం, శ్రేష్టమైన జ్ఞానం. ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు, చీఫ్ మినిస్టర్ ఎవరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు, మనకి నేషనల్ పక్షి ఏంది, లేక జంతువు ఏంది, ఇదే జనరల్ నాలెడ్జ్. ఇదేం జనరల్ నాలెడ్జ్ కాడు, అది నాలెడ్జే కాదండి. దైవ జ్ఞానం అంటే బైబిల్ గురించిన జ్ఞానాన్ని పిల్లలకు నేర్పించాలి. ఒక అమ్మాయి రోజున టీవీలో చెప్తుంది, 3 సంవత్సరాల అమ్మాయి. ఆమె చాలా తెలివి కలిగింది. 3 సంవత్సరాల్లోనే మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఉన్న రాజధాని పేర్లు, ఆ రాష్ట్రాల్లో ఉన్న జనాభా సంఖ్య చాలా బాగా చెప్పిందండి. అన్ని రాష్ట్రాలు, క్యాపిటల్స్, జాతీయ పక్షులు, ఆ పక్షులు, మినిస్టర్లు అందరూ క్యాబినెట్ పేరు చెప్పింది. ఆమెకి మొత్తానికి గవర్నమెంట్ వాళ్ళు షీల్డ్ ఇచ్చింది. తల్లిదండ్రులు సంఘాలు కొట్టుకున్నారు, అమ్మ మా పిల్ల ఎంత పెద్దదవుతుందో. ఆమె 3వ తరగతి జ్ఞానం కలిగిన అమ్మాయి 10th క్లాస్కి వచ్చి అన్ని సబ్జెక్టు ఫెయిల్ అయిందంట. ఎంత చిత్రం అంటే చిన్నప్పుడు బాగా ఉందయ్యా, మధ్యలో ఏమైంది ఈ పిల్లకి. అది జ్ఞానం కాదు. నేను చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు కదా. కానీ బైబిల్ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి, మన పిల్లలకు అందించాలి, మనం కలిగి ఉండాలి. అది దేవుని దగ్గర ఉంది. నాకు నేర్చుకున్నాం కదా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. జ్ఞానం అనేది సంపద. హల్లెలూయా. జ్ఞానం అనేది ఆస్తి అండి.
ఆ జ్ఞానమే యేసయ్య. దేవుని భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అన్నాడు. ఆ జ్ఞానమే యేసయ్య. ఆయన జ్ఞానమైన వాడు మన మధ్యకు వచ్చాడు. ఆయన నీలో నాలో ఉంటే నీకు నాకు దైవ జ్ఞానం అనిపించబడుతుంది. ఆయన అడిగినప్పుడు ధారాళంగా ఇచ్చేవాడు, సందేహించుకున్నారు. తర్వాత మూడో అంశం గురించి మాట్లాడుతున్నాడు. దీనుడు ధనవంతుడి గురించి మాట్లాడుతున్నాడు. దీనత్వము, అలాగనే ఈ లోకంలో దీనుడైన వాడు ఒకవేళ ధనం కలిగి ఏ స్థితిలో ఉన్నా దీనత్వాన్ని కలిగి ఉండాలి. మిడిసిపాటు ఉండకూడదు. ధనవంతులు గర్వపడకూడదు. విశ్వాసానికి ఇవన్నీ కూడా ఫలాలు. విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతాయి. ఆనందించండి, మీరు పర్ఫెక్ట్ గా చేయబడతారు. విశ్వాసానికి ఫలము జ్ఞానము. ఆ జ్ఞానాన్ని యేసయ్యని అడగండి. విశ్వాసము కలిగిన వారు దీనత్వం కలిగి ఉంటారు. ఆస్తి ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా, కొంతమందికి అందం లేదే అని చెప్పేసి చాలా బ్యూటీ పార్లర్కి వెళ్తారు వారానికి ఒకసారి. ఎందుకు? అందాన్ని కొనుక్కొచ్చుకుంటున్నారు. రకరకాల వంటి వాటిని బిడ్డల రకరకాలుగా అందాన్ని కొనుక్కునే వాళ్ళు ఉన్నారు కదా. అందం ఉందని, అందం లేదని, ఉందని, డబ్బు లేదని, అలాగే బలగం లేదని చెప్పేసి రకరకాలుగా. నో, దేవుని కొరకు దీనత్వం కలిగి, ఇది అర్థమైంది. ఏం కలిగి ఉండాలి? ఆ మాట చూడండి, 9వ వచనం. దీనుడైన సహోదరుడు తన కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తన కలిగిన దీనదశ అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. ధనం అనేది వాడిపోయేది అని అర్థం. ధనం అనేది వాడిపోయేది. అందము, సౌందర్యం వాడిపోయేది, నశించిపోయేదని కింద వచ్చి రాయబడుతుంది. మన ఆశ్రయించవలసింది దేవుని ఎందే. ఆ నెక్స్ట్ 12వ వచనం నుంచి శోధన గురించి రాస్తూ, సహించండి, ఎదుర్కొనండి, శోధన పడకండి, శోధన పడకండి. శ్రేష్టమైన వరం గురించి ఆశీర్వాదం గురించి మాట్లాడతారు. దేవుడు ఇస్తాడు. ఆయన యందు మనం దీవించబడటం కోసం మనం ఫలము సంతానంగా చేయబడ్డాం బిడ్డల. ఆ తర్వాత వినేవాడు వినటానికి ఎగిరిపడాలి, మాటలు నిదానించాలి. మన వాక్యం అర్థం చూసుకోవాలి, మనం సరి చేసుకోవాలి అని చెప్పి ఈ యొక్క అధ్యాయం ముగించబడతాం బిడ్డల. వాక్యం అర్థం దగ్గరికి ప్రతిరోజు రావాలి. రోజుకి ఎన్నిసార్లు అర్థం చూసుకుంటారు మీరు? మినిమం ఇంట్లో ఉంటే, ఆఫీస్కి పోతే కాదు, ఇంట్లో ఉంటే మినిమం. సిస్టర్స్ చెప్పండి, మీరు కాదు, నువ్వంటే ఒకసారి చూసుకో. పొద్దున్న లేక చూసుకుంటా, ఆఫీస్ మీద చూసుకుంటాం, బట్టలు కట్టుకున్నా చూసుకుంటా. చూసుకోవా? ఓకే, సుధా నువ్వు మినిమం, నో ప్రాబ్లం, సే ఓకే. వీటి దగ్గర ఉంటే కనీసం నా మాట కాదు, సగటు స్త్రీ మాట నేను చెప్తాను. ఒక అమ్మాయి ఒక రోజుకి 18 సార్లు అతను చూసుకుంటుందా? 18 సార్లు మినిమం, ఓల్డ్ వైట్ కాదు. 18 సార్లు ఇంట్లో ఉంటే 18 సార్లు, ఆఫీస్కి పోతే 12 సార్లు. ఆఫీసులో ఆ గ్లాసులో చూసుకుంటారు, పర్సులో కూడా చిన్న అర్థం పెట్టుకుంటారు, ఫోన్లో కూడా అంటిపోతా. ఈ మధ్య అర్థం ఫోన్లు వచ్చింది. మొత్తానికి మంచిదే, నేను తప్పట్లా చూసుకోవటం, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది వాక్యమైన అర్థం ఎన్నిసార్లు చూసుకోవటం. ఈ అంతరంగ స్వభావాన్ని పరీక్షించేది వాటి చూసుకుంటే దేవుడు ఇష్టపడేవాడు. దేవుడు తన మాట దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల వెంటనే వందనాలు, పెద్దపడి వాకి నీవెట్టి ఫలింపచేయమని మీకు స్తోత్రాలు జీవిస్తున్నాం తండ్రి. శ్వాసం ఎదిగినట్లుగా సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఇటు వారిని దీవించమని ఫలింపచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బలలో పాల్పొందుదాం.